దేవుని సన్నిధిలో గడిపే ఒక గొప్ప ధన్యతను దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. అందుని బట్టి మనందరము దేవుని ఏం చేయాలి? స్తుతించి ఆరాధించాలి. ఈ భయంకరమైనటువంటి కరోనా దినాలు ఎన్నో లక్షల కోట్ల మంది మరి ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళిపోతున్న ఈ భయంకర దినాల్లో దేవుని అపారమైన కృప మనకు మీద ఉండబట్టి మనం ఈ రోజు వరకు ఎలా ఉన్నాము? సజీవంగా ఉన్నాం. చూడండి 146వ కీర్తన, 146వ కీర్తన మొదటి వచనం నుండి 10వ వచనం వరకు కలిసి చదువుకుంటాం. అందరం వచ్చిన కాదు, అందరం కలిసి 146వ కీర్తన మొదటి వచనం నుండి 10వ వచనం వరకు. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించుదును. నేను బ్రతుకుకాలమంతయు నా దేవుని కీర్తించుదును. నరుల చేతను రాజు చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలదు. వారిని నమ్ముకొనుడి, వారి ప్రాణం వెడకపోను, వారు వెంటపోగలరు. వారి సంకల్పము నాడే నశించును. ఎవరికి యాకోబు దేవుడు సహాయకులను, ఎవరు తన దేవుని భూమి మీద ఆశ్రయిస్తున్నాడో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రము దానిని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడూ మాట్లాడుతున్న వాడు. బాహువుల వారికి న్యాయం తెచ్చును, ఆకలి వారికి ఆహారం దయచేయును. యెహోవా అన్నిటిలో వారిని విడుదల చేయును. యెహోవా పుట్టుల కన్నులు తెలియజేయవాడు. యెహోవా పుణ్యుల వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించేవాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాలను ఆదరించేవాడు. భక్తిహీనులను మాత్రమే ఇంతగా చేయను. యెహోవా నిరంతరం ఏలును. సీయోను నీ దేవుడు తమలన్నిటిని రాజ్యం చేయను. యెహోవాను స్తుతించుడి. దేవుడి మాట మన ఇంట్లో దీవించిన గాక. ఎంత మంచి మాటలండి. ఈ 146వ కీర్తన నుండి 150వ కీర్తన వరకు యెహోవాను స్తుతించుడి అనే పదముతో ప్రారంభమయ్యి యెహోవాను స్తుతించుడి అనే పదముతో ఏమవుతాయి? ముగించబడతాయి అన్నమాట. చూడండి 146వ కీర్తన మొదటి వచ్చిన మొదట యెహోవాను స్తుతించి, ఆంధ్రలోని యెహోవాను, ఇట్లాగా 147 మొదట యెహోవాను స్తుతించి, ఆంధ్రలోని యెహోవాను, 148 యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించాలి. ఎప్పుడు స్తుతించాలంట? మన జీవితకాలం అంతయు. ఎప్పుడండి అమ్మ? ఎంతకాలం అంట? మనం నాకు బ్రతికినంత వరకు ఏం తప్పదు అంటాం. చూసారా? ఏమంటాము? బ్రతికినంత వరకు అన్నట్లుగా మనం బ్రతికినంత కాలము యెహోవాను ఏం చేయాలా? స్తుతించి ఆయన్ని ఆరాధన చేయాలి. ఉదయం 5 గంటల ప్రార్థనలు రేపుతో మనకు ముగుస్తాయి. 1వ తారీఖు నాటి ఇష్టం 8 గంటలు లేచినట్టు నువ్వు అడిగిన వాళ్ళు లేరంటే వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. రానోళ్ళకి మర్యాదం లేదు. మన బ్రతుకు కాలమంతయు, మన జీవిత కాలమంతయు దేవుడికి ఏం చెల్లించాలి? మనము ఉదయం లేవడానికి అమ్మ ఫోన్లో దేవుని స్తోత్రం 1వ తారీఖు నుంచి ఒక 6 రూపాయలు లేకొచ్చు అని మనకి కొంత వెసులుబాటు ఉంది. ఏముంది చెప్పండి? అమ్మ నాయన పరీక్షలు అయిపోయాక మరి ఈ పుస్తకాలతో మనకి ఇంకేం లేదు, మరి మ్యాథ్స్ అయిపోయినా మరి ఈ టీవీతో పని లేదు, లేకపోతే పలానా దానితో పని లేదు. కొంతకాలం వెసులుబాటు, కొంత గ్యాప్ ఉంటుంది. కానీ దేవుణ్ణి స్తుతించడానికి మాత్రం ఏం లేదు తమ్ముడు. మన జీవితకాలం అంతయు ఏం చేయాలా? ఒకటే, స్తుతించడం ఆగిపోయింది అనుకో, ఏమైపోద్ది? మన బ్రతుకు కాలం కూడా ఏమైపోద్ది? అన్ని అవయవాలకు రెస్ట్లు ఉన్నాయి, గుండెకి మాత్రం రెస్ట్ లేదు. నేను కూడా ఏం తీసుకుంటున్నాం? రెస్ట్ తీసుకుంటున్నా అన్నది అనుకో, ఉమా ఏ అవయవంకైనా రెస్ట్ ఇవ్వు, గుండెకి రెస్ట్ ఇచ్చే వరకు అంతే సంగతి. ఏం చేయాలి? సమాజ్ చేయాలి. మేము అందరం వచ్చి క్రిస్మస్ ముందు మళ్ళీ అదొక బాధ. కాబట్టి మన జీవిత కాలం అంతయు 104వ కీర్తన, 104వ కీర్తన చూడండి. 104వ కీర్తన 33వ వచనం. నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను కీర్తనలో యెహోవా కీర్తన పాడెదను. నీవు ఉన్నంత కాలం. అన్నం ఏమంటా తెలుసా? అమ్మ ఆతో నీకు పని లేదమ్మా, నేనున్నంత కాలం నీకు భయం లేదు. అన్నయ్య చూసినా
చూడకపోయినా ఏమంటారు? నేనున్నంత దేవుడు అంటున్నాడు దావీదు భక్తుల ప్రభువా నేనున్నంత కాలము నేనేం చేస్తాను? స్తుతించి నా జీవిత కాలం అంతా, నా బ్రతుకు కాలం అంతా కూడా, మన బ్రతుకు కాలం అంతా మన దేవుడని యెహోవాను మనం ఏం చేయాలా? స్తుతించి. చూడండి యెహోవా అనే పదం ఎన్నిసార్లు వచ్చింది? ఒకసారి అలా లెక్కేద్దామా? మొదటి వచ్చింది 1 2 3 3 4 4 5 6 7 8 9 10 సార్లు 11 సార్లు వచ్చింది నాకైతే. మీకు ఎన్నిసార్లు వచ్చిందో కానీ యెహోవాను ఏం చేయండి? స్తుతించండి. ఎందుకు దేవుడిని స్తుతించాలంట? ఇందులో 12 కారణాలు ఉన్నాయి. ఎన్ని కారణాలు ఉన్నాయండి? మన దేవుడు ఏమై ఉన్నాడు చూడండి. మన దేవుడు ఏమై ఉన్నాడు చూడండి. 5వ వచనంలో ఎవరికి యాకోబు దేవుడు అంటే సహాయం చేసే దేవుడు. ఏ దేవుడు? మన దేవుడు. అందరూ రాసుకోవాలి. మన దేవుడు ఎవరు చెప్పండి? సహాయం చేసేవాడు. ఆ రెండవదిగా ఎవరంట? ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. అబ్బా, భూమిలో ఉన్నవాటిని సృజించినాడు ఆయన, ఆకాశం ఉన్న వాటిని సృజించినాడు ఆయన, సముద్రంలో ఉన్న వాటిని కూడా ఏం చేశారంట ఆయన? చెప్పండి. నక్షత్రముల సంఖ్యను ఆయన అసలు కరోనా పేషెంట్ వీడియో నక్షత్రముల సంఖ్య. ఏ సంఖ్యనండి? నక్షత్రముల భూమిని భూమిలో ఉన్నవాటిని, ఆకాశములో ఉన్నవాటిని, సముద్రంలో అందులో ఉన్నవాటిని దేవుడు ఏం చేశారట? అంటే మన సృష్టికర్త. మన దేవుడు ఎవరు చెప్పండి? ఆయన ప్రభువా నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములు చూడగా ఆహా సముద్రం అందులో ఉన్న జలాలు అవన్నీ చూస్తా ఉంటే అని అంటారు కీర్తనకారుడు. కాబట్టి ఉదయాన్న మన దేవుడు సహాయకుడు. చెప్పండి, మన దేవుడు ఎవరమ్మా? రెండవది ఎవరైనా? సృష్టికర్త. ఎవరండి ఆయన? మూడోది ఎవరైనా? ఎన్నడైనా మారని యేసుడుండగా ఉన్నవైనను వాగ్దానములానిచి ఏం చేసేవాడు ఆయన? మాట తప్పని వాడు. ఎవరండి ఆయన? ఈ భూమి మీద ఉన్న మనుషులు ఏం చెప్తారు? ఆ పని అయినంత వరకు నువ్వేళ్ళ నీకెళ్ళారంటారు. ఆ తర్వాత నువ్వెవరో నీకే ఏంటో తెలియదు. అవునా అలాగన్నా అని. కానీ మన దేవుడు ఎవరు చెప్పండి? మన దేవుడు మనకు సహాయం చేసేవాడు. రెండవదిగా మన నిర్మాణకుడు, మన సృష్టికర్త. మూడవదిగా మాట తప్పనివాడు. నాలుగవదిగా న్యాయం తీర్చేవాడు. ఎవరండి ఆయన? నీతిగా న్యాయాధిపతి. నీ తాలూకులు ఎవరైనా ఉన్నారనుకో నీకేసి మాట్లాడతారు. నువ్వు అంటున్నావు అనుకో ఆకాశ మాట్లాడారు. అలగలగవుతులతో అన్ని అలగలగవుద్దని అంటారు. కాబట్టి మన దేవుడు ఎవరంటే నీతిగా ఎవరు చెప్పండి? ఆయన న్యాయాధిపతి. ఆ తర్వాత ఐదోదేంటి? ఆహారం దయచేసేవాడు. యెహోవా దయ వల్ల నేను ఒక మనుషుని దయచేయవాడు. ఆయన సమస్తమును ధారాళంగా ఏం చేసేవాడమ్మా? దయచేసే దేవుడు. ఆ తర్వాత యెహోవా బంధింపబడిన వారిని ఏం చేసేవాడు? ఆయన విడుదల ఇచ్చేవాడు. ఏమిచ్చేవాడండి? విడుదల ఇచ్చేవాడు. అంటే నీకు అర్థమవుతుందా? మొన్నటి కాల సమయంలో మన ప్రియనేత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొంతమంది జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి ఆడవారికి ఏమిచ్చాడండి? మహిళలకు ఏమిచ్చాడు? జైల్లో నుంచి విడుదల ఇచ్చాడు. అందులో 4 సంవత్సరాల పాట కూడా ఉంది. అంటే ఆమె గర్భిణీ ఉంది. 6 నెలల గర్భిణీ ఉన్నప్పుడు ఏదో తప్పు చేసింది, జైలు శిక్ష పడ్డది. జైల్లోనే ఆ పాపను కన్నదంట. 4 నెలల పాపకి ఇప్పుడు రిలీవ్ అయింది. వాళ్ళు వెళ్ళి అడిగితే తెలుస్తుంది బంధింపబడి వారికి వచ్చిన. అందుకే వాళ్ళు సంతోషముతో 430 సంవత్సరాలు. మీకు ఇంకా అర్థం కావడానికి ఇంచుమించుగా మన అందరం హాస్టల్లో చదువుకున్న వారిని, నేను కూడా చదివాను. మనకి సెలవులు రాగాల. ఏం రాగాల? దసరా సెలవులు రాగాలయా. మరి గేట్ చూడం, ముందు చూడం, పుస్తకాలు ఎక్కడో అక్కడే, పల్లెలు ఎక్కడో అక్కడే. ఆ సెలవు ఇచ్చిన రోజు ఒంటిపోటు ఉంటుంది బడి. మనకి సెలవు ఇచ్చిన రోజు ఏముంటది? రేపు నుండి సెలవులు అనుకుని కేకేసుకొని సంతోషంతో భారీ బందోబస్తు. ఒకసారి ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకోండి. అంటే విడుదల. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ బంధింపబడి వారికి ఏమిచ్చేవాడైనా? విడుదల దయచేశాడు. ఆ తర్వాత ఏడవదిగా గుడ్డి వారి పనులు ఏం చేస్తున్నాడు? ఆయన తెరువు చేశాడు. గుడ్డి వారి పనులు ఏం చేశాడు? ఆయన కుంటి
వారికి కాలు ఇచ్చాడు, ఆ మగవారికి మాటలు ఇచ్చాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు. చెప్పండి, నిన్న మేము కళాలయ వెళ్ళాం, ఫోటోలు కూడా తీశాను నేను మీకు. ఇప్పుడు మన ఆరాధన అవగాహన ఫోటోలు కూడా పెడతాను. మాకు చుట్టాలు అవుతారు వాళ్ళు, చిన్న పిల్లలు, మా నాన్న కంటే చిన్నవాళ్ళు ఉంటారు. ఇద్దరు కలవలోలు చాలా అందంగా ఉంటారు, చాలా బాగున్నారు. కానీ డెఫ్ అండ్ డమ్ అన్నమాట, మాట రాదు, చెవు వినిపించదు అన్నమాట. ఇద్దరికి కొన్ని లక్షల మిషన్లు పెట్టారు. 2 లక్షలు ఎంత మిషన్ ఒకటి, కొన్ని లక్షల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టారు. మీరు కూడా ప్రార్థన చేయండి. మా చెల్లి వాళ్ళ కుటుంబం పాటుకోలేదు. వాళ్ళు కూడా దేవుడు మహాకృప, మన పిల్లలకి దేవుడు మంచి వినికిడిని ఇచ్చాడు, మంచి మాట స్పష్టించాడు. ఆ మధ్య గవర్నర్ బిరాలు గారు వచ్చారు మన దగ్గరికి. ఆయనకి నోరైతే చక్కగా వాక్యం చెప్తున్నారు కానీ చెవు కొంచెము ఆయనకి ఫ్యాక్షన్ రావట్లేదు. ఎందుకైనా మీకు ఫ్యాక్షన్ రావట్లేదు బస్ ఏదంటే ఉంటే 2 ఉండాలంటే ఏంటి, డెఫ్ అండ్ 2 ఉండాలి. మీకు ఒకటే ఉంది కాబట్టి మీకు రాదనేది అన్నారండి. దేవునికి స్తోత్రం. వినిపించకపోయిన మాట వస్తుంది. చక్కగా అనేకులకి వెళ్ళి దేవుని వాక్యాన్ని ఆయన ఏం చేస్తున్నాడు, అందించగలుగుతా ఉన్నాడు. నీ పిల్లలు బట్టి నేను మొన్న చెప్పాను, మీ పిల్లలు బట్టి దేవుని ఏం చేయాలా, ఆరాధించండి. మాకు ఆస్తులు లేవు, మాకు మంచాలు లేవు, మాకు కంచాలు లేవు, మాకు ఏసీలు లేవు అని బాధపడద్దు. నీ పిల్లలకు దేవుడు మాటలు ఇచ్చాడు. మొన్న పుణ్యం చెప్తుంది, 11 రోజులు వయసున్న ఆ బాబుకు క్యాన్సర్ వచ్చిందంటమ్మా. నేను కూడా ఈ మధ్య టూర్ వేయాలనుకుంటున్నాను. వైజాగ్ జాను మైత్రి అమ్మగారు మేము టూర్ వేయాలనుకుంటున్నాం. సముద్రాలు చూడడానికి హాస్పిటల్ అలా తిప్పాలని నాకు ఆశ వచ్చింది. ఆ మాట చెప్పలేదు. ఒకసారి అలా హాస్పిటల్లన్నీ చూసి వస్తే మనకు దిగవలసినంత దిగిపోద్దంటే హాస్పిటల్ని చచ్చిపోయి దేవుడా చేస్తే నువ్వేనైనా నాకు ఏం వద్దు అని అంటావు. అప్పుడప్పుడు టూర్ వేయండి. ఖాళీ ఉన్నప్పుడు అలా 1 గంట సేపు వెయిట్ చేయాలని అంటే హాస్పిటల్కి కలిసి పాలకొండలోనో రాజంలోనో హాస్పిటల్కి అలాగే వెళ్ళండి. మామూలుగా ఎవరో కనిపెట్టుకుంటారు, పరామర్శించారు, తప్పు లేదు. ఆ పేషెంట్లు చూస్తే మనకి శిరస్సు మీద ఉంది పాదాలు దిగిపోయి తండ్రి నాయన అంటావు. అప్పుడు ఉదయకాల ప్రార్థన వద్దైనా అయ్యో పెట్టారని కాదు, నువ్వే వచ్చి గేట్ గుర్తావు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, ఆ గుడ్డి వారి పనులు ఏం చేసేవాడైనా తెరవజేసేవాడు. ఆ తర్వాత కృంగిని వారిని ఏం చేసేవాడైనా లేవనెత్తేవాడు. ఆ తర్వాతగా ప్రేమించేవాడు. ఏం చేసేవాడు అంటే ఆ తర్వాత కాపాడేవాడు. ఆ తర్వాత తండ్రి లేని వారిని విధవరాలను ఆదరించేవాడు. ఆఖరికి యెహోవా నిరంతరము ఏలేవాడు, ప్రభుత్వం చేసేవాడు. మన దేవుణ్ణి ఆరాధించడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి. కాబట్టి ఉదయాన్న నీవు నేను ప్రభువైన యేసుక్రీస్తుని ఏం చేయాలి, స్తుతించి ఆరాధించాలి. అయితే మన ఆరాధన కొరకు ఒక మాట మనం ఆలోచన చేద్దాం. 8వ వచనం 2వ యెహోవా కృంగిన వారిని ఏం చేసేవాడండి, ఆయన లేవనెత్తువాడు. మన దేవుడు ఏం చేసేవాడమ్మా, మనల్ని లేవనెత్తే దేవుడు. మన దేవుడు ఎవరన్నా, మన దేవుడు ఎవరు చెప్పండి, లేవనెత్తువాడు. చూడండి సమూయేలు గ్రంథం మొదటిది 2వ అధ్యాయము చదవండి 7వ వచనం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు, కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే. ఇక్కడేమో 146వ కీర్తనలో దావీదు పాడుకున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో హన్నమ్మ పాడుతా ఉంది. ఒకప్పుడు నేను కృంగిపోయాను, కానీ మరలా దేవుడు నన్ను ఇప్పుడు ఏం చేశాడు, పిల్లలు లేరని ఏం చేశాను, నేను కృంగిపోయాను, మనసు వదులుకున్నాను. కృంగజేయవాడు ఆయనే, లేవనెత్తువాడు కూడా ఆయనే. ఈరోజు ఈ ఉదయాన్న 146వ కీర్తన ఆధారం చేసుకుని రండి నమస్కారం చేసి, ఎందుకంటే ఇన్ని కారణాలు ఉన్నాయి. మనకు సహాయం చేసేవాడు, మన సృష్టికర్త, మనల్ని కాపాడేవాడు, మనల్ని ప్రేమించేవాడు, మన పనులు నెరవేర్చేసేవాడు, మనల్ని లేవనెత్తే దేవుడు. తండ్రి లేని వారిని విధవరాలను దేవుడు ఏం చేసేవాడంట, ఆదరించేవాడు. ఎట్లా వస్తుంది ఆదరణ? దేవుడు వాక్యం వినుట ద్వారానే. దేని ద్వారా అండి అమ్మ ఆదరణ ఎట్లా వస్తుంది చెప్పండి? ఆదరణ ఎలా వస్తుందంట? దేవుడి వాక్యము, నీ వాక్యం నన్ను బ్రతికించింది, ఇదే నా బాధ, నాకు నెమ్మది. తండ్రి లేని వారిని ఆదరిస్తాడు, విధవరాలను ఆదరిస్తాడంటే ఏదో ఒకసారి బియ్యం ఇచ్చేవాడు కాదు ఆయన, ఆయనకంటే గొప్ప మాటలు ఇచ్చేవాడు ఆయన. కాబట్టి మన దేవుడు ఎవరంటే లేవనెత్తేవాడు. చెప్పండి, ఏం చేసేవాడంటే ఆయన ఏ పరిస్థితి లేవనెత్తుతాడంటే ఆయన. ఇక్కడే మనం చదివాము సమూయేలు గ్రంథం మొదటిది 2వ అధ్యాయం. సమూయేలు గ్రంథం మొదటిది 7
ఏడు విషయాల్లో నుంచి మన దేవుడు మన లేవనెత్తేవాడు ఉన్నాడు. సమయాల మొదటి 2:7 దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నిండెత్తువాడు ఆయనే, లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద పిల్లర్స్ మీద ఎలాగైతే బిల్డింగ్ నిలబడతారో భూమి నిలబడడానికి కూడా దేవుడు ఏం చేశాడంటే కొన్ని స్తంభాలు ఉంచాడు. అది శాస్త్రవేత్తలకు తెలుస్తారు. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తేవాడు. ఎక్కడి నుంచి లేవనెత్తేవాడు? పెంటలో ఏమేస్తామమ్మ మనం? పనికిరాని చెత్త. పెంట జీవితం లాంటి పరిస్థితులు. పెంట అంటే అది కంపు, అసహ్యము. మన ఇంట్లో ఊడ్చి అదంతా వేస్తాం. పిల్లలు ఒకవేళ బాత్రూమ్ ఏం చేస్తే అవన్నీ పెంటలో వేస్తాం. పశువులు ఏమేం చేస్తే అదంతా పెంటలో వేస్తాం. అదంతా అసహ్యకరమైనది, పనికిరానిది, నిష్ప్రయోజనకరమైనది. ఇటువంటిదంతా పెంటలో వేస్తాం. వాక్యం సెలవిస్తుంది, పెంట లాంటి పరిస్థితుల్లో ఉన్నవారిని దేవుడు ఏం చేసేవాడంటండి? ఈ ఉదయకాల సమయంలో ఒక చక్కని ఉదాహరణ రూతు లైఫ్. ఎవరి లైఫ్ చెప్పండి? అందరూ చెప్పండి. ఎవరి లైఫ్? రూతు. ఆమె జీవితం కూడా ఒక పెంటలాగే ఉంది. ఆమె విధవరాలు. ఎవరండి ఆమె? ఆమెకున్న క్వాలిఫికేషన్ చూడండి. ఆమె ఎవరామె? విధవరాలు. రెండోదిగా గొడ్రాలు. 10 సంవత్సరాలు అయింది. భర్త ఏం చేసింది? కాపురం చేసింది, కానీ ఎవరు లేరు, పిల్లలు లేరు, గొడ్రాలు. మూడోదిగా అన్యురాలు, మోయాబీరాలు. నాలుగోదిగా నానివారు ఎవరు లేరు, నానివారు ఎవరు కూడా లేరు. ఐదవదిగా బీదరాలు, పేదరాలు, లేమి ఉంది కాబట్టి ఆమె ఎక్కడికి వెళ్ళింది? నేర్చుకోవడానికి. అటువంటి పెద్ద జీవితం. ఆమెకు ఒక అర్హత గాని, ఒక క్వాలిఫికేషన్స్ గాని, ఏ విధమైనటువంటి ఆప్షన్ గాని లేనే చెప్పండి, లేనే లేదు. నీ భర్త నీ మీద కోపడితే నీ కన్నవారింటికి వెళ్ళిపోతావు, నీ అన్నదమ్ముడింటికి వెళ్ళిపోతావు, ఇంకా మించిపోతే చర్చి దగ్గరికి వచ్చేస్తావు. కానీ ఆమె ఎక్కడికి వెళ్ళడానికి ఏ విధమైన ఆధారము లేదు. పునేది యోధా బెత్లెహేముకు వచ్చిందంటే అక్కడ ఒక ఇల్లా వాకిలా ఏమీ లేదు, నిరాశ్రయాలు. ఒక ముసలాన్ని తీసుకొచ్చింది, ఆ ముసలాన్ని ఈవిడ పెంచే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న రూతుని దేవుడు ఏం చేశాడమ్మా? చెప్పండి, ఏం చేశాడు ఆయన? అందరూ చెప్పండి, ఏం చేశాడు ఆయన? చదవండి అమ్మా, చదవండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము చదవండి. 31వ వచనం. వెంటనే చేయి చాపి అతన్ని పట్టుకొని అపవాసి ఎందుకు? పేతురు మునిగిపోతున్నాడమ్మా. పేతురు ఏం చేస్తున్నాడు? మునిగిపోతుంటే ఏం చేశాడు? చెయ్యితే ఏం చేశాడమ్మా? అందరూ చెప్పండి, చెయ్యితే ఏం చేశాడు? నా బ్రతుకులు కూడా దేవుడు ఏం చేశాడండి? లేవనెత్తేవాడు. నిజమే, నువ్వు కూడా రూతు లాంటి అనుభవాలు కూడా వెళ్తున్నావా? నీవు కూడా ఎంతో దుఃఖంతో, బాధతో, నిరాశ్రయముగా చెప్పుకోలేని స్థితిలో ఇటువంటి పరిస్థితులు గుండా వెళుతా ఉంటే దేవుడు ఈరోజు నీకు ఒక శుభ సందేశాన్ని, నీకు ఒక శుభవర్తమానాన్ని అందిస్తున్నాడు. ఇదిగో పెంట కుప్పలాంటి జీవితం ఆవిడది కూడా. ఆవిడ నేనేం చేశాను? చెప్పండి, ఏం చేశాను? నేను లేవనెత్తాను. నిన్న నేడు నిరంతరము యాత్రీతిగా ఉన్న దేవుడు నిన్ను కూడా నేనేం చేస్తాను? నువ్వు భయపడకు, దిగులు పడకు, కలవరం చెందకు. యెహోవా ఏం చేసేవాడు? కృంగిన వారిని లేవనెత్తు. నిజమే ప్రభువా, నిజమే నాయన, నువ్వు లేవనెత్తే దేవుడు. వాస్తవానికి చెప్పాలంటే నువ్వు నన్ను లేవనెత్తావు. అందును బట్టే నీకు నేనేం చెల్లిస్తాను? కృతజ్ఞత. కాబట్టి మొదటిగా ఎవరు లేవనెత్తువాడు? ఆయన లేమి గల వారిని పెంట కుప్ప మీద నుంచి ఏం చేశాడు? ఆయన లేవనెత్తాడు. ఎవరి జీవితం అండి? రూతు జీవితాన్ని చూస్తాం. రెండవదిగా చూడండి, 30వ కీర్తన 3వ వచనం చదువుదాం. 30వ కీర్తన అందరూ 30వ కీర్తన 3వ వచనం. యెహోవా పాతాళము నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను ఎక్కడ నేను లేవదీశాడంట ఆయన? పాతాళంలో నుంచి. 71వ కీర్తన 8వ వచనము 20వ వచనాన్ని చదువుదాం. అనేకమైన కఠిన బాధలను మాకు
ఎక్కువ సార్లు మరణకరమైన పరిస్థితులు గుండా వెళ్ళిన వారు పాత నిబంధనలో దావీదు, కొత్త నిబంధనలో పౌలు గారు. హల్లెలూయా చెప్పండి. పాత నిబంధనలు ఎవరు? దావీదు. కొత్త నిబంధనలు ఎవరు? అది ఏ రోజు కూడా వారు చేసే ప్రయత్నాల ద్వారా వాళ్ళు ఏమవలేదు, మరణించారా? మరణించారు. అగాధము, పాతాళపు అగాధములు, మరణకరమైన పరిస్థితులు గుండా వారు వెళ్ళారు. కానీ ఆ పరిస్థితుల్లో మన పితరులైన దావీదు గారిని, పౌలు గారిని దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? ఆయన చెప్పడం ఏం చేశాడు? ఆయన లేవనెత్తాడు. మన జీవితంలో కూడా ఒకవేళ అటువంటి పరిస్థితులు, జీవితం అంటే కొంతమంది ఉంటారండి, అబ్బో ఒరే బాబు మీ అన్నదమ్ములందరూ ఇంతేనేంట్రా అని అంటుంటాం కొన్నిసార్లు. కొంతమంది ఉంటారు అప్పజనులు అందరూ కూడా, కొంతమంది వ్యాన్ ఎక్కుతూ ఉంటారు, ఏంటి రోడ్లు బాగోలేదు ఏంటంటారు చెప్పండి, ఏం చేయలేదు అన్నారు. ఎవరు వసనం లేదు, ముగ్గురు అప్పజనులు అదే మాట, ఏంటి రోడ్లు, ఈ అప్పజనులు వస్తారు రోడ్లు వేసి జగన్మోహన్ రెడ్డి అంటే అందరికి, అమ్మ మీరు తిరిగిన రోడ్లు అయితే మేము ఏం చేస్తాము, మీరు ముందు మ్యాప్ ఇచ్చేయండి, మీరు ఏ రోజు ఏ ఊరు వెళ్తారో ఆ ఇల్లుకి ముందు రోజు ఏమి వేసేస్తాం. ఊరు బాబు ఒకరికి కాదు ఈ బుర్ర తిరుగుడు అందరికి ఉన్నాం అనుకోండి నేను. కాబట్టి దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే, పరిశీలన చేసినట్లయితే ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం గమనించండి. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము పాతాళపు ఆ పరిస్థితులు గుండా వెళ్ళిన వారు దేవుడు ఏం చేసేవాడు? అమ్మాయిన లేవనెత్తేవాడు. మొదటిగా వెంట కుప్ప లాంటి పరిస్థితులు ఉన్న వారిని ఏం చేసేవాడు? మూడోదిగా చూడండి 113వ కీర్తన 8వ వచనం, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, ఆ వెంట కుప్ప మీద నుండి బీదలను. అమ్మా వింటున్నారు, జాగ్రత్త వింటున్నారు, పిల్లలు ఆడుకుంటున్నారు. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, వెంట కుప్ప మీద నుండి బీదలను. నిజమే. దేవుని వాక్యంలో గమనిస్తా ఉన్నట్లయితే నువ్వు సమాజం దృష్టిలో, ఇరుగు పొరుగు వారి దృష్టిలో ఏమి లేనివాడుగా, ఏమి లేనిదానిగా ఉంటున్నావా? దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది కదా, దేవుడు నీ ఉన్న స్థితిలో నుంచి దేవుడు ఏం చేస్తాడమ్మా? నిన్ను లేవనెత్తుతాడు. చూడండి యేసు ప్రభువు ఎంత మంచి దేవుడు అంటే, సమూయేలు గ్రంథము మొదటిది 9వ అధ్యాయము, సమూయేలు గ్రంథము మొదటిది 9వ అధ్యాయము 20వ వచనము, 3 దినముల కిందట తప్పిపోయిన నీ దాతాములు వచ్చిన విచారపడకము దొరికినవి. ఇశ్రాయేలు అవిష్టం ఎవరైందున్నది నీ యందును, నీ తండ్రి ఇంటి వారిందులో కదాను. అందుకు సౌలు, నేను బెన్యామీను కాగా, నా గోత్రం ఇశ్రాయేలు గోత్రంలో స్వల్పమైనది కాగా, నా ఇంటి వారు బెన్యామీను గోత్రం ఇంటి వారందరిలో అల్పులు కాగా, నాకు ఇలా ఎందుకు? వినండి, సౌలు సమూయేలు దగ్గరికి గాడిదలు పోనాయనే కారణంతో వెళ్తాడు. పిల్లలు గాడిదలు పోనాయని వెళ్తే, దేవుని స్తోత్రం, ప్రేజలు వదనాలు, మంచిది గాడిదలు దొరికే కానీ నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు రాజు అవుతున్నావు అయ్యా అన్నాడు. ఏమవుతున్నా అన్న? ఏమన్నాడండి సమూయేలు గారు? ఏమన్నారు సౌలుతోని? ఇశ్రాయేలు ప్రజలు నువ్వేమవుతున్నావు? రాజు అవుతున్నావు. ఏదో పొగడానికో, ఆయన దగ్గర ఏదో ఉన్నది తీసుకోవడానికో, లేదా పొగిడేసి నీ చేత ఏదో పని చేసుకోవడానికి కాదు ఆయన అట్లా చెప్పింది. అప్పుడు సౌలు అంటున్నాడు, అయ్యా ఏమంటున్నాడు చదవండి మళ్ళా, ఏమంటున్నాడండి? నేను బెన్యామీను, 12 మంది పిల్లలు ఆడినాడు ఎవరు? బెన్యామీను. యోసేపు తర్వాత ఎవరు పుట్టారండి? బెన్యామీను కాదా, నా గోత్రము ఇశ్రాయేలు స్వల్పమైనది, నా ఇంటి వారు బెన్యామీను గోత్రం ఇంటి వారు అందరిలో. చూడండి అంత గోత్రం అంటే 12 మందిలో 12 గోత్రాల్లో బెన్యామీను గోత్రమే ఆఖరి గోత్రము. ఆ ఆఖరి గోత్రంలో ఏ తండ్రి ఇంటి వారు ఇంకా ఎవరన్నా అల్పులా? ఎవరు చెప్పండి ఎవరట? నేను రాత్రి ఏదో కాలాన్ని బట్టి సూట్ కేసు తీసి డైరీ తీస్తే ఆ డైరీలో ఒక పేపర్ కనబడ్డది. ఆ పేపర్లో తిరుపతమ్మ వెక్సరాము ఈళ్ళు వచ్చేవారు. ఆ కాగితం దొరికింది. ఈళ్ళని అమ్మగారు సరి వినిపిస్తే మొత్తం కలిపి 150 రూపాయలు 200 ఉన్నాయి. ఎంత ఉన్నాయి? మీకు కావాలంటే వాట్సాప్ పెడతాను, చూసి సంతోషించండి. మరి వాళ్ళు
తాలూకాలే కానీ మరి ఎందుకు అంత తక్కువ ఇళ్ళు వచ్చాయి? మనకేమో 1,00,000 2,00,000 వస్తున్నాయండి. అదే గోత్రమే కానీ ఎవరంటే ఆ గోత్రంలో కూడా మేము ఎవరమండి? అల్పులము కాదా అని అంటున్నారు సౌలు గారు. దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది? బీదలను దీనులను పెంట కుప్ప మీద నుంచి ఏం చేసేవాడైనా. ఎక్కడ బెన్యామీను రూబేను ఫస్ట్ గోత్రం, కానీ ఏ గోత్రం ఎక్కడ ఉంది? బెన్యామీను గోత్రము, ఆఖరి గోత్రము. ఆ ఆఖరి గోత్రంలో ఈయన ఎవరంట? ఆఖరి వంశావళికి సంబంధించిన వాడు, ఆఖరి వాడు. అక్కడ నుండి అక్కడ తీసుకొచ్చాడండి ఆయన. ఇశ్రాయేలీలందరికీ ప్రథమ, చెప్పండి, ప్రథమ పౌరుడుగా. ఈ మాటలు ఏం తెలిపిస్తున్నాయి? ఆయన దీనులను, చెప్పండి, ఏం చేసేవాడు ఆయన? నిజమే, సౌలు రాజు కాకముందు ఎంతో ఆత్మీయుడు, ఎంతో దీనుడు, ఎంతో పరిశుద్ధుడు. మనకు కూడా ఏమి లేనప్పుడు మనం ఎంతో యోగ్యులుగా దీనులుగా ప్రార్థనకు వచ్చి చక్కగా ప్రార్థన చేసుకుని భాషలో అన్నీ ఉంటాం. అన్నీ కలిగేసరికి ఎప్పుడు లేని బలహీనతలన్నీ అప్పుడే మనకి ఏమవుతుంటాయి? చెప్పండి, ఏమవుతుంటాయి? కనబడతా ఉంటాయి. ఇలాగెందుకు చెప్పాలి, అలాగెందుకు చెప్పాలి, ఇది సందర్భం, ఆ మాట ఎందుకు అనాలా, అట్లాగా. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాము, దీనులు ఆయన ఏం చేసేవాడండి? ఆయన లేవనెత్తువాడు. ఎవరు లేవనెత్తాడు? ఆయన సౌలుని లేవనెత్తాడు. ఎన్ని చూసాం ఇప్పటికి? 3 చూస్తాం. 4వదిగా చూడండి. 4వది ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, 146వ కీర్తన, 146వ కీర్తన 8వ వచనం. కృంగిన వారిని ఏం చేసేవాడు? ఆయన లేవనెత్తువాడు. 145వ కీర్తన 14వ వచనాన్ని చదువుకుంటాం. అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ఎవరు లేవనెత్తి దేవుడమ్మా? అందరూ చెప్పండి, ఎవరు లేవనెత్తువాడు? ఆయన కృంగిపోయిన వారిని. ఎవరినండి ఆయన? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎవరు లేవనెత్తువాడు? ఆయన మొదటిగా ఎవరు లేవనెత్తాడు? ఆయన పెంట కుప్ప మీద ఉన్న వారు లేవనెత్తాడు. ఆ రెండవదిగా పాతాల అగాధ పరిస్థితులు ఉన్న వారిని లేవనెత్తాడు. ఆ మూడవదిగా దీనుల్ని లేవనెత్తాడు. 4వదిగా ఎవరు లేవనెత్తున్నాడు? ఆయన కృంగిపోయిన. కృంగిపోవడం అంటే అలిసిపోవడం. కృంగిపోవడం అంటే ఏంటి? యోబు గ్రంథము 5వ అధ్యాయం, యోబు గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనము. అట్లాంటి దీనులను ఉన్నత స్థలంలో ఉంచును, దుఃఖపడు వారిని, దుఃఖము, బాధ, నిరాశ, కృంగిపోవడం అంటే ఏంటి? ఈ రోజు ఒక ఘోరమైన పేపర్ చదివాను, నేను పేపర్లో న్యూస్ చదివాను. తమ్ముడు వింటారా? ఇటు ఒకవైపు నా వైపు చూడండి. కర్ణాటక సీఎం గారి యొక్క కార్యదర్శి ఆత్మహత్యా ప్రయత్నము. ఎవరు అంట? కర్ణాటక సీఎం గారికి ఉన్నటువంటి కార్యదర్శిని ఎవరు పెడతారు? ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్లోనే పెడతారు. అర్థమవుతుంది అంతేనా? ఇప్పుడు మనకి చీఫ్ సెక్రటరీ ఎవరు? అది ఐఏఎస్ కాదు, ఎవరైనా ఐఏఎస్ క్యాడరే ఉండాలా. కాబట్టి డీజీపీ ఉండాలంటే ఐపీఎస్ క్యాడర్ ఉండాలా. సీఎం గారి యొక్క ప్రధాన కార్యదర్శి ఏం చేసుకున్నాడంట? ఏమైంది? కృంగిపోయాడు. ఏమయ్యాడు? అలసిపోయానయ్యా అని పాట ఉంది కదా. కృంగిపోయిన వారిని. ఎవరినమ్మా? ఈ ఉదయకాల సమయంలో నువ్వు కూడా కృంగిపోయావా? కృంగిపోవడం అంటే నీరసించిపోవడం, దుఃఖపడడం, ఇంకా బ్రతకాలని ఆశ లేకపోవడం, జీవితంలో విరక్తి చెందడం, అన్ని ఉండి కూడా ఒంటరితనము, బాధ, దుఃఖము, అందరూ ఉండి ఎవరు లేని వారిగా ఉండడము. దేవుని వాక్యంలో చూసినట్లయితే రాజుల గ్రంథము మొదటిది, రాజుల గ్రంథం మొదటిది 17వ అధ్యాయము, రాజుల గ్రంథం మొదటిది 17వ అధ్యాయం 12వ వచనం చదవండి. అందుకని నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు గుడ్డలో కొంచెం నూనె నా యొద్దలో గాని అప్పమొకటైనో లేదు. మేము చావక మునుపు ఏం చేయాలనుకుంటున్నది ఆమె? తన కుమారుడు, ఆమె ఆకలికి ఆడిపోతున్నారు, ఆ పేదరికాన్ని తట్టుకోలేకపోతున్నారు, ఆ కడుపు మంటను తట్టుకోలేకపోతున్నారు. కొంచెం పిండే, కొంచెం నూనె ఉంది, అది తిని ఏమవ్వాలనుకుంటున్నదానే అంటే ఆమె ఎందులో ఉంది? కృంగిపోయిన స్థితిలో. ఎందులో ఉందమ్మా? కొంతమంది సూసైడ్ చేసుకుంటారు, ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటారు, వాళ్ళకి ఇష్టమైన డ్రెస్ వేసుకొని చనిపోతారు.
నేను ఎరుగుదు నువ్వు ఒక పాప అట్లాగే జరిగిపోయింది. దేవుడి వాక్యంలో గమనించినట్లయితే కొంతమంది పలానా వాళ్ళు చూసి చనిపోతారు, పలానా దగ్గరికి వెళ్ళి చనిపోతా ఉంటారు. అది వారి చివరి కోరిక మేబీ కావచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు ఉంటాయి. ఈమె కూడా ఆలోచన ఉంది, కొంచెం పిండే ఉంది, కొంచెం నూనె ఉంది, ఒక అప్పమే అవుతుంది. కొడుకు తాను ఏమవ్వాలనుకుంటున్నారంట, చనిపోవాలి. కృంగిపోయిందామే ఎదురు చూసింది, రాజు దగ్గరికి వెళ్ళింది, ఆ దగ్గరికి వెళ్ళింది, ఏ దగ్గరికి వెళ్ళింది. 146వ కీర్తన 3వ వచనంలో అదే కదా ఉంటది. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు వారిని నమ్ముకొనకుడి. నమ్మి నమ్మి నా మాట ఇచ్చాడు మా నాయుడు, ఏం పర్వాలేదు. ఏంటి ఇచ్చాడు మాట? నీకులా కొంతమందికి ఇచ్చాడు. మనుషులు నమ్ముకోకండి అయ్యా, రాజులు నమ్ముకోకండి, అధికారులు నమ్ముకోకండి అని 100 సార్లు ఉంది బైబిల్ చదవాలి. 60వ కీర్తన 60వ కీర్తన చదవండి. ఎక్కడుందన్నమాట 11. మనుషుల సహాయము వ్యర్థము. 108వ కీర్తన తీయండి. 108వ కీర్తన 12వ వచనము. మనుషుల సహాయము వ్యర్థము. 118వ కీర్తన 9వ వచనం తీయండి. రాజులను నమ్ముకొనుట కంటే, మనుషులను నమ్ముకొనుట కంటే, రాజు నమ్ముకొనుట కంటే. కాబట్టి బహుశా ఈసారి కొత్త విధవరాలు ఎవరెవరినో నమ్మి మాసిపోయి ఆటకు ఒక తీర్మానికి వచ్చింది, ఏమవ్వాలని, చనిపోవాలి. కృంగిన వారిని ఏం చేసేవాడు ఆయన? నీవు కూడా కృంగిపోయావా? నాకు పలాంది రాలేదు, పలాంది అవ్వలేదు, పలాంది జరగలేదు, ఎందుకు అసలు బ్రతికి? ఏది నా జీవితంలో సాధించలేకపోతున్నాను, ఏది అవ్వట్లేదు, ఏది అనుకుంటుంది ఏది జరగట్లేదు, ఇక నేను బ్రతికే వేస్తూ, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నన్ను ఎవరు గుర్తించట్లేదు, నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నన్నెవరు సహకరించట్లేదు కూడా. నాకు కురింగిన వారిని ఏం చేసేవాడైనా లేవనెత్తుకోవడం. ఇంకా చదువుతారు మీరు సమూయేలు గ్రంథము, రాజుల గ్రంథం మొదటిది, అక్కడే ఉంది 19వ అధ్యాయము. రాజుల గ్రంథం మొదటిది 19వ అధ్యాయం 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోకి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాదు, ఇంత మందికి చాలు నా ప్రాణము. అబ్బా, ఈయన పాస్టర్ గారు కదా, కొంచెం ఎక్కువ చేశాడు. ఈయన పేదను కూడా చేసేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి, ఏం చేస్తాడు? ఏలియా ఏమైపోయాడు? కృంగిపోయాడు. సేవ చేసి కృంగిపోయాడు. ఈయన ఆ బయట దేవతలను ఆరాధించు వారిని చంపేశాడు, దేవుని యొక్క శక్తి ఏంటో చూపించాడు. అయినా కూడా ఆయనకి ఏమి ఎదురైంది? కృంగుదల. దేవుడి సేవకులకు ఉంటుంది కృంగుదల, ప్రార్థనకు వచ్చిన వారికి ఉంటుంది కృంగుదల, ఉదయకాల ప్రార్థనకు వచ్చిన వారికి ఉంటుంది కృంగుదల, సువార్తకు వచ్చిన వారికి ఉంటుంది కృంగుదల. కృంగిన వారిని ఏం చేసేవాడైనా? ఏం చేశాడయ్యా? నన్ను చంపింపురం అనుకుని ఆ బదరీ వృక్షం కింద వెళ్ళి హాయిగా పడుకున్నాడు. దేవతకు వచ్చి లేకయ్యా భోజనం చేయను, లేదని అనుకుని పడుకున్నాడు. మరలా వచ్చి లేపింది, అప్పుడు భోజనం చేశాడు. అయ్యా, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది, నువ్వు రాజును అభిషేకించవలసిన వాడు అయినా, నీ మీద దేవుడికి గొప్ప ప్రణాళిక ఉంది. దేవుడు ఏలియా కృంగిపోతే ఏలియా ఏం చేశాడు చెప్పడం? ఏం చేశాడు ఆయన? లేవని. ఈ ఉదయకాల సమయంలో నీవు కృంగిపోయావా? చనిపోతే బాగుంది అనుకుంటున్నావా? ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, సమస్యలు, బాధలు రకరకాలైన నీ ముందున్నాయి. వడ్డీలు కట్టాలా, గ్రూపులు కట్టాలా, సమస్యలు, ఇబ్బందులు, లేమి, కొరత, పిల్లలు, చదువులు, భవిష్యత్ అంతా చూస్తే గందరగోళంగా ఉంది. ఆశలన్నీ అడిగేసరైపోయి ఏ దిక్కు చూసినా ఏ దారి కనిపించట్లేదు. ఎంత పని చేసినా ఇంకా 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 సరిపోదనే పరిస్థితులు ఎదురవుతా ఉన్నాయి. పెళ్లి కాలేదని కృంగుదల, బిడ్డలు లేదని కృంగుదల, పిల్లలయ్యా పిల్లలకి మంచి భవిష్యత్తు లేదని కృంగుదల, చదువు అవ్వలేదని కృంగుదల, చదువుకుంటున్నా నిరుద్యోగమైన కృంగుదల, అది ఏదైనా కావచ్చుగాక. కృంగిపోయిన శారీరక విధవరాలు దేవుడు ఏం చేశాడు? లేవనెత్తాడు. కృంగిపోయిన దైవ సేవకులను కూడా దేవుడు ఏం చేశాడు? మీకు ఇంకొక ఉదాహరణ కూడా చూపిస్తాను. ఆదికాండంలో ఒకటి, ఆదికాండము ఎంత మంచి మాట అండి. 21వ అధ్యాయము, ఆదికాండము 21వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. ఆ దిత్తులో నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె పొదకంగా చిన్నవారిని పారేసి, ఈ పిల్లవాడిని చావు నేను చూడలేను అనుకుని ఇంటి దూరం వెళ్ళి అతని ఎదురుగా కూర్చున్నాను. ఆమె ఎదురుగా కూర్చుండి, ఇంటి దూరం అంటే మనం ఎక్కడి
ఇస్మాయిల్. ఎవరినండి? హాగరు లాంటి లైఫ్ ఎవరికి రాకూడదు. ఎందుకంటే హాగరు ఒక అనాది, ఒక బానిస. ఐగుప్తు దేశపు వీధుల్లో ఒక టేబుల్ వేసి, తమ్ముడు వినండి, ఒక టేబుల్ వేసి అరటిపళ్ళు గెల్ల అమ్ముతాం చూసారా, ఈ కంచాలు ముంచలన్నీ అమ్ముతాం చూసారా, ఒక టేబుల్ మీద ఏం చేశారు? హాగర్ని నిలుచోబెట్టారు. ఆ మెడలో ఒక ప్లేట్ పెట్టారు. ఈమెని ఇన్ని వెండి నాణ్యాలకు అమ్ముతామని. దేవుడు చెప్పకనే చెప్పాడు, బాబు కరువు ఉందని మీరు ఐగుప్తుకి వెళ్ళకంటే షికార్ లాగా బీచ్కి షికార్కి వెళ్ళినట్లుగా ఏం చేశారు? ఎవరు వెళ్ళారు? అబ్రహాము, శారమ్మ. బహుశా ఏటగా వేసుకుందేమో శారమ్మ, బాగుంది, మీరు బాగుంది, మన ఇంట్లో పని మనిషి అయితే బాగుంటుంది అనుకుని అబ్రహాము, శారమ్మ మరీ సెలెక్ట్ చేసి ఏం చేశారు? ఆగని ఏం చేశారు? కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చారు. దేవుడు వాక్యాన్ని గమనించినట్లయితే ఇంటికి తీసుకొచ్చారు. కొన్ని సంవత్సరాల బాగా పరిచయం చేస్తుంది, నమ్మకస్తురాలు, యోగ్యురాలుగా కనపడ్డది. శారమ్మ మంచి అవకాశం ఇచ్చింది అబ్రహాంకి. ఏమిటి మరి, నాకు ఎలాగో పిల్లలు లేరు కాబట్టి ఈమెతో మీరు కాపురం చేయండి, ఈమె పుట్టిన బిడ్డ నా బిడ్డ అనుకోండి అని అన్నది. అబ్బా, మగోడికి అంత మంచి అవకాశం, ఇంత మంచి ఆత్మీయుడు కూడా ఎంత తొందరగా పడిపోయాడు. ఎవరు మృగినాను గర్జించు సింహం వలె సాతాను ఏం చేస్తున్నాడు? తిరుగుతూ ఉంటాడు. మగోలైనా ఆడోలైనా జాగ్రత్తగా ఉండవలసింది. సరే, ఇప్పుడు విషయాన్ని మనం గమనించినట్లయితే ఇస్మాయిల్ పుట్టాడు, ఆ తర్వాత ఇస్సాకు పుట్టాడు. ఏదో ఇంట్లో మనకు తెలియదేం కాదు కదా. ఎట్టి పరిస్థితుల్లో హాగరు కానీ వాడు కొడుకు గారు ఉంటే నేను ఎట్టి పరిస్థితులు ఏం చేయను, ఉంటే ఆమె ఉండాలా నేనైనా అంటారు. మీరే ఆగాలే, ఆవిడ ఉండడానికి వీలు లేదు. ఏ ప్రభా, దేవుడు అంటున్నాడు, వచ్చి దేవుడు కూడా అన్నాడు, నాయన అర్జునుడికి ఏం చేయాలి? అయితే అబ్రహాం ఎంత ఘోరం చేశాడు. అందరికి బహుమానాలు ఆస్తులు ఇచ్చాడు, కానీ వీళ్ళకి ఏమి ఇచ్చాడు? నీరు చేసి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? మట్టి పండు ఇచ్చినట్లుగా మనకి అమరావతి కడతాం అంటే ఏమి ఇచ్చారు? మట్టి నీళ్ళు ఇచ్చినట్లుగా ఈయన వాడు ఏమి ఇచ్చాడు? నీళ్ళు ఇచ్చాడు. నీళ్ళైతే ఆ పిల్లవాడి కేకలు చూసి, వాడి బాధ చూసి తట్టుకోలేక హాగరు ఏడిస్తే, కేకేస్తే ఎంత దూరమైన పడుతుంది అంత దూరమైన పడేసి వచ్చి ఏం చేస్తా ఉంది? ఏడుస్తా ఉంది. 318 పని మనుషులు ఉన్నారు. ఏ లాయలు వచ్చి ఎందుకయ్యా పెళ్లి చేసుకుని వదిలేస్తున్నావు అని అడిగేవాడు అక్కడ లేరు. ఆ పక్షాన మాట్లాడేవారు లేరు. ఆ పక్షాన అబ్రహాముతో వాదించేవారు లేరు. ఆ పక్షాన అబ్రహాము ఫిల్టి పట్టుకొని నిలదీసేవారు లేరు. ఆ పక్షాన సమర్థించేవారు లేరు. ఆ పక్షాన ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. కానీ ఆకాశం మహాకాశంలో కలుగు చేస్తుంది దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఏడుస్తా ఉంది. అక్కడేమో పిల్లవాడు ఏడుస్తున్నాడు, ఇక్కడేమో ఎవరు ఏడుస్తున్నారు? ఆగరు ఏడుస్తుంది. ఆకాశం నుండి ఒక శరవణం పెట్టదు, ఆగరు నీకేమొచ్చింది, నువ్వేమనుకో, నేను వాడిని ఏం చేస్తాను? కృంగిన వాడిని ఏం చేసేవాడైనా. ఈరోజు నానెవరెవరు లేరన్నయ్య, నా పర్సన్ మాట్లాడేవారు లేరు, నా పర్సన్ అడిగేవారు లేరు, నా స్థితిని అర్థం చేసుకునేవారు లేరు. నా పక్షాన మా ఆయన ఎలాగుండిపోయాడు, మా అత్త ఎలాగుండిపోయాడు, మా మాయ ఎలాగుండిపోయాడు, మా ఈయన ఎవరు మాట్లాడట్లే అని అంటున్నావేమో, బాధ కొందేమో, దిగులు కొందేమో. అసలు ఈ గొడవ కంటే వీళ్ళు ఎవరు నీ గురించి నీ పక్షం నుంచి మాట్లాడలేదు అనే ఆ బాధ నీలో ఉందేమో. ఉంటే ఉన్నవిగాక. వాళ్ళు ఎంతో మంచి పని చేస్తారు హాగరికి. అబ్రహాం పనులు ఎలియాజరు వచ్చి బహుశా ఏంటో అబ్రహాం గారు ఆ పని చేస్తున్నావు అని అడుగుంటే, అయితే ఉన్నాయి మరేం చేద్దాం, ఆయన కూడా బానిసలో పని మనుషులక. కానీ ఈరోజు దేవుడే ఇన్వాల్వ్ అయిపోయాడు. ఒక గొప్ప జనాంగంగా దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకో తెలుసా? మనకు దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరైనా కృంగిన వారిని ఏం చేసేవాడైనా. ఆగర్ పక్షాన ఎవరు మాట్లాడుతారు? ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. వారి పెళ్లి చట్ట విరోధమైన చట్టానికి లోబడి చేసుకున్నది కాదు. ఒక కార్డు ఉందా, ఒక పెళ్లి ఫోటో ఉందా, ఒక రిజిస్ట్రేషన్ ఉందా? ఏమీ లేదు. అక్కడ మానేవారు హాగర్కి ఎవ్వరు కూడా దేవుడు తప్ప. అంట కదా, దేవుడు బతికించాలని మా వల్ల. ఇక్కడ అదే జరిగింది. కృంగిన వారిని ఏం చేసేవాడైనా. చూడండి, ఆ పొదలో ఎక్కడో పడేసింది, వాడు అక్కడ ఏడుస్తా ఉన్నాడు. ఎలుగెత్తి ఏడ్చినాడు. ఎలాగేడ్చింది? ప్రభువా, నేను అబ్రహాము చేతిలో మోసపోయానయ్యా, శారమ్మ చేతిలో నేను మోసపోయాను. ఆయన నా శరీరాన్ని తన అవసరానికి వాడుకున్నాడు, ఈమె తన ఇంట్లో
ఎంత మంచివాడు. కృంగిన వాడిని ఏం చేసేవాడు ఆయన? లేవనెత్తువాడు. ఎవరు లేవనెత్తాడు ఆయన? ఇస్మాయిల్ ఆరని ఏం చేశాడు ఆయన? నీ ఓడిదే స్థితిలో ఉన్నాడు. మా పక్షాన మాట్లాడేవారు లేరు, అడిగేవారు లేరు, మా పక్షాన చేయించేవారు లేరు, పరామర్శించేవారు లేరు, ఏం చేస్తున్నారు ఏం సంగతులు అడిగేవారు లేరు. ఎందుకు అసలు మేము బ్రతుకుండి, ఎందుకు ఎక్కడ ఉండి? రకరకాల ఆలోచనలు ఈ మదిలో ఉన్నాయి. జీవన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కృంగిపోతున్నావా? కృంగిపో, ఇంకా 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 కృంగిపో, ఏం పర్లేదు. ఒక్కసారి ఏం చేస్తాడు ఆయన? పాదాలు అప్పుడు మునిగిపోతున్నప్పుడు, పాదాలు మునిగినప్పుడు పేతుని దేవుడు తీస్తే దాంట్లో ఆశ్చర్యం ఏముంది? పేక లోతులోకి మునిగిపోయాక తీస్తే దేవుడు ఎంత ప్రేమ గలవాడు, తన ప్రాణం ఎంత ప్రియమైనదో పేతురికి బాగా 38 ఆటలు పడి 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 పడితే గాని అప్పుడు దేవుడు రక్షించాడు. మన జీవితంలో కూడా ఆకాశ మహాకాశం పడతాను దేవుడు. యేసు నా చేయి తుఫాను పెనుగాలులే వీచిన యేసు మన చెయ్యి విడువడు. ఎందుకంటే కృంగిన వారు ఏం చేసేవాడు ఆయన? ఎవరు లేవనెత్తాడు? ఏవి అని లేవనెత్తాడు. శారీరదు విధవరాలు లేవనెత్తాడు. ఎవరు లేవనెత్తాడు? ఆగను లేవనెత్తాడు. అమ్మా, నువ్వు ఏ పరిస్థితులు బట్టి కృంగిపోతున్నావు? పెళ్లి కాలేనా, పిల్లలు లేనా, ఉద్యోగం లేనా, అదేనా కావచ్చులాక నువ్వు ఏ పరిస్థితుల్లో కృంగిపోయినా జీవాధిపతి అయిన దేవుడు నేనేం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన? చెప్పండి, ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన? చదువుతారా? చదువుతారా? రోమాపత్రిక చదవండి. 10వ అధ్యాయము 21వ వచనము. ఎవరు దొరికడానికైనా? వెలుగులోకి కాదు, వెనకడ వారికి నేను దొరికితిని. నన్ను అసలు నా గురించి నాకు అసలు తలంపలేదు, వారికి నేను ప్రత్యక్షమయ్యాను. ఇశ్రాయేలు విషయమైతే ఐగుప్తు ప్రజలకు నేను దినమంతా ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అమ్మాయన? చేతులు చాపుతున్నాడు అండి. దేనికి? నిన్నే లేవనే. దేనికి? దినమంతా దేనికి చేతులు చాపుతున్నాడు ఆయన? మనం ఏది తీసుకుందాం ఆయన? దేనికి? నిన్ను నన్ను లేవనెత్తాడు మన దేవుడు. లేవనెత్తాడు. ఇది 5వ చూడండి. 147వ కీర్తన 6వ వచనం. యెహోవా దీనులను లేవనెత్తువాడు. ఎవరు లేవనెత్తువాడమ్మా? అమ్మ వింటున్నారు? ఇక్కడే ఉన్నారు. మాకు ఎవరు లేవనెత్తాడు ఆయన? పెంట కుప్ప మీద ఉన్న వారిని ఏం చేశాడు ఆయన? లేవనెత్తాడు. ఉదాహరణగా రూతు జీవితాన్ని చూస్తాం. రెండవదిగా పాతాళ పగారంలో వారు లేవనెత్తువాడు దావీదు పౌలు గారి జీవితాలు చూస్తాం. మూడవదిగా దరిద్రులు లేవనెత్తువాడు ఎవరి జీవితం చూస్తాం? సౌలు గారు. నాలుగవదిగా కృంగిపోయిన వారు లేవనెత్తువాడు, దానికి ఉదాహరణగా ఎవరి జీవితాలు చూస్తాము? సారెపతి విధవరాలు, ఏలియా, ఆగరు. 5వదిగా మనం చూస్తున్నాము దీనులు ఏం చేసేవాడు ఆయన? ఎవరు లేవనెత్తువాడు? అందరూ ఎవరు లేవనెత్తువాడు? ఎస్తేరు జీవితం. ఆమెకు తండ్రి లేడు, తల్లి లేదు. ఆ హేగే నిర్ణయించిన అలంకరణ కాక మరి ఏ అలంకరణ కూడా ఆమె దీనులు. అలా మనకే తెలియదు ఆమెకు ఆ అలంకరణ ఏంటో. ఆ మంచి అంటే చిన్నప్పటి నుంచి ఆ ముద్దు ముచ్చట ఏమి ఆమెకి జరగలేదు, తెలియదు. జీవాధిపతి అయిన దేవుడు వాక్యంలో సెలవిస్తుంది కదా, తను తాను తగ్గించుకున్నవాడు ఏమవుతాడు? హెచ్చింపబడతాడు. తను తాను హెచ్చించుకున్నవాడు ఏమవుతాడు? మాకు తెలుసు ఐజమంకులు గారు ఆయన పరిస్థితి కూడా ఇంతకుముందు మీకు చెప్పారు. దీనుని దేవుడు ఏం చేసేవాడు చెప్పండి? ఆయన లేదు. ఎస్తేరు జీవితమే ఉదాహరణ. పిన్ని దగ్గర ఆ 6 కోట్లు పిన్ని ఎవరింటి దగ్గర సుతారకం చేసినప్పుడు 1-2 రోజులు ఎలా ఉంటుంది? చక్కగానే ఉంటుంది. ఆ తర్వాత అలాగెంతో ఉంటేనే వాళ్ళ నది స్వరూపం మనకి, మన నది స్వరూపము. ఆదివారం మందిరికి వచ్చి ప్రేజలాడు అందరూ మంచోలే. ఎవరు మంచోలు చెప్పండి అమ్మా? అందరూ కూడా క్రిస్టియన్స్ కట్నాలు తీసుకొని పెట్టానయ్యా, నువ్వు ఒట్టి పెయింట్ వేసాను పెట్టానయ్యా. ఈయనేమో పెయింట్ అట డబ్బులు తీసుకుంటా యాత్రట. పెళ్లికి మాత్రమే, చెల్లికి మాత్రమే ఏమేమిడట?
క్రిస్టియన్స్ నేను అంటున్నాను, ఏమో నువ్వు కొట్టే వచ్చి నువ్వు వైద్యం చేసేస్తాను వాహనాన్ని జీతం తీసుకుంటాను కదా అంటే తెలివితే అట్లా అనుకుంటాయి ఒక్కొక్కరు. అది తెలివితే ఈ నోటిని పెయింట్ వేసేది రోజు అందరికి రెండు బాబు మీకు ఉచితంగా ఏమైపోయాడు. కాబట్టి చాలాసార్లు అది తెలివితే యెహోవా ఎవరు లేవనెత్తువాడైనా దీనులు ఏమి లేని వారు, అనాథులు, కృంగిని వారు దేవుడు ఏం చేసేవాడైనా ఆయనకి ఎంత మంచి మనసు చూడండి, ఆయనకి ఎంత ప్రేమగా మనసు చూడండి. యెహోవా పరదేశులను, పరదేశం అంటే మనకు సంబంధము కానివాడు, మనకు సంబంధము. పరదేశం అంటే ఎవరమ్మా? మన దేశస్తుడు కాదు, పరాయి దేశస్తుడు అని. పరమనిషి పరాయి వాడు అంటే మనకు సంబంధం కాని వాడిని కూడా ప్రభువు యేసుక్రీస్తు వారు ఏం చేసేవాడైనా. కాబట్టి దీనులను ఆయన ఏం చేశాడు? ఎవరు జీవితం చూసామో ఆరవదిగా చూడండి, మార్కు రాసిన సువార్త మొదటి అధ్యాయం 31వ వచనం. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేపట్టి ఆమెను అనారోగ్యముతో ఉన్న వారిని లేవనెత్తువాడు. హల్లెలూయా చెప్పండి. ఎవరు లేవనెత్తువాడమైనా చెప్పండి, ఎవరు లేవనెత్తువాడైనా? నీవు అనారోగ్యంతో ఉన్నావా? దీర్ఘకాలిక వ్యాధితో ఉన్నావా? చెప్పుకోలేని స్త్రీల సమస్యలు, పురుషుని సమస్యలు, రకరకాల ఈ గర్భ సంబంధమైన వ్యాధులు రకరకాలైనవి ఉంటా ఉన్నాయి. వాక్యం సెలవిస్తా ఉంది కదా, వాక్యం సెలవిస్తుంది కదా. ఏమని సెలవిస్తుందండి? అనారోగ్యముతో పేతురంతా పడిపోయి ఫ్యామిలీ చేసేసాడైనా. అమ్మ, ఈ ఉదయకాల సమయం నీకు ఒక శుభవార్త. జీవాధిపతి అయిన దేవుడు నువ్వు ఏ విధమైన అనారోగ్యంతో ఉన్నావో నేను ఎరుగును కానీ, ఏ విధమైన అనారోగ్యంతో నువ్వు కుంగిపోతున్నావో నేను ఎరుగును కానీ, ఏ విధమైన అనారోగ్యం చేత నువ్వు బాధపడుతున్నావు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నావు, వాక్యం సెలవిస్తుంది. అనారోగ్యంతో పడిపోయిన వారు దేవుడు ఏం చేశారు? ఆయన లేవనెత్తాడు. 7వదిగా చూసుకొని మనం ముందుద్దాం. అక్కడే మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయము చదవండి 26-27. అప్పుడు అది కేక వేసి వాణ్ణెంతో విలవిలలాడించి వదిలిపోయాను. అందులో వాడు చచ్చిన వాడి వలె ఉండడు కనుక అనేకులు వాడు. అయితే యేసు వారిని చేయి పట్టి చచ్చిన స్థితిలో ఉన్నవారిని ఏం చేశారు? అమ్మాయిన ఎవరు లేవనెత్తాడు? ఇక ఉద్యోగం రాదు, ఇక పిల్లలు పట్టు, ఇక వాళ్ళ ఇల్లు పని అవ్వదు, ఇక పెళ్లి అవ్వదు, ఇక అంతే ఇంతే అలాగా ఇలాగా చావలేదు, బ్రతకలేదు, కోమాలో ఉన్నాడు. మనిషి చచ్చిపోవడానికి చచ్చిపోయాడు. ఎలా ఉన్నాడు? మాట్లాడడానికి ఎలా ఉన్నాడు అంటే కోమా. అట్లా ఉంది ఈ పరిస్థితి. అయితే జీవాధిపతి అయిన దేవుడు ఆయన ఏం చేశాడు? తమ్ముడు చెప్పండి, ఏం చేశాడు ఆయన? ఈరోజు నీవు కూడా ఇటువంటి స్థితి గుండా ప్రయాణం చేస్తున్నావా? ఈ 7 ఏదో ఒకటి నీకు ఉండొచ్చు, లేకపోతే 7 నీకు ఉండొచ్చు, ఈ 7లో 5 ఉండొచ్చు. ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా జీవాధిపతి అయిన దేవుడు ఏం చేసేవాడు? ఆయన మనల్ని యెహోవాను ఏం చేయండి? స్తుతించండి. మన జీవిత కాలం అంతయు మన బ్రతుకు చదువు కంట చేయండి అప్పుడప్పుడు. ఇప్పుడు చదివిన మాటలు గుర్తులేకపోతారమ్మా. మొదటి 2 వచనాలు యెహోవాను స్తుతించిడి, నా ప్రాణమైన యెహోవాను స్తుతించుము, నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించును, నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుణ్ణి. ఎందుకంటే ఆయన నన్ను లేవనెత్తాడు. ఎందుకంటే ఆయన నన్ను ఏం చేశాడు? ఆగరనే కనుక లేవనెత్తకపోతే ఇస్మాయిల్ ఉండేవాడా? అమ్మ చెప్పండి, ఉండేవాడా? ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉండేవా? సరే, వాళ్ళ ఎంత టెక్నాలజీ అభివృద్ధి అవుతుంది, వాళ్ళు ఎంత కష్టపడే జీవులు. మొత్తం ఈరోజు ఏంటప్పుడు తారు, కిరోసిన్, పెట్రోలు, ఇంధనము అన్ని కూడా ఎవరి కంట్రోల్ ఉన్నాయి? ఏ కంట్రోల్ అనే కదా ఉన్నాయి? జీవాధిపతి అయిన దేవుడు. దేవుడు ప్రేమించే వారు కనుక ఆయన సంకల్పం సమస్తము సమకూడి మేలుకోడు. ఆయన మంచి నిర్మాణకుడు. ముక్కు ఎక్కడ ఉండాలో, చెవులు ఎక్కడ ఉండాలో, పనులు ఎక్కడ ఉండాలో ఆయన చక్కని నిర్మాణకుడు. వీళ్ళు వేస్ట్, ఆలు వేస్ట్, అది వేస్ట్, ఇది వేస్ట్ అనుకోకండి మనం. కాబట్టి మన జీవితంలో ఈ ఉదయకాల సమయంలో యెహోవాను స్తుతించడు. ఎందుకంటే ఆయన కృంగిపోయిన వారు ఏం చేసేవాడు? ఆయన లేవనెత్తువాడు. ఈ 7 అనుభవాలు ఉన్న మనల్ని, మన పితరుల్ని ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన
లేవనెత్తాడు. అందుని బట్టి దేవునికి ఏం చెల్లించాలి? మనము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన ఉన్న మనల్ని లేవనెత్తడానికి 2020 సంవత్సరాల క్రితమే ఆయన భూలోకానికి వచ్చి మనకు బదులుగా ఆయన శిలువలో మరణించాడు. నీకు నా కొరకు రావాల్సిన కొరడా దెబ్బలు ఆయన తిన్నాడు. క్యాన్ వేసి ఉమ్ము వేశాడు. చలేంటి అని అంటాం, నీ కొరకు ఉమ్ము వేసుకున్నాడమ్మా, కొరడా దెబ్బలు తిన్నాడు, గాయాలు పొందాడు, అవమానం భరించాడు. ఈ మాత్రం ఆయన మన కొరకు ఆ సమస్త బాధ ఏం చేస్తాడైనా అనుదినం ఆయన మన భారాన్ని ఏం చేస్తున్నాడు? నువ్వు చలిని భరించలేవా? ఒక అరగంట ఎటెల్లా మనం క్రిస్మస్ మీటింగుల్లో ఎటెల్లా పావు గంట 20 నిమిషాలే, ఒక ఇంకా విడిచిపోతే ఒక అర్ధ గంట అంతేనా? అసలే మనల్ని స్పీడ్గా తోలుతారు, ముందు చూడరు. దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే యేసుప్రభు మన కొరకు ఎన్నో భరించాడు. నీవు నేను ఏమైనా భరిస్తున్నామా? ఎవరైనా భరిస్తారు, కానీ విచిత్రం ఏంటంటే పాస్టర్ గారు అనే మాటే భరించు. అది పెద్ద రోగం. అది తోడుకోవాలని అత్తాన్ని మామని ఎవరైనా భరిస్తారు. అప్పటికప్పుడే కలిసిపోతారు, పాఠశాల ఇవన్నీ బాగా జరిగిపోతుంటాయి. ఏమమ్మా అంటే పాస్టర్ గారు అల్లప్పుడు నాకు ఏంటన్నారు, అల్లా మాట అన్నారు, అలా పట్టుకుని ఆడపడ తీగ అలా దిగిపో. కాబట్టి మన ప్రభు మన కొరకు ఎన్నో భరించాడు. ఆ గొప్ప దేవుడు నిన్ను నన్ను ఏం చేసేవాడైనా లేవనెత్తేవాడు. ఏం చేసేవాడు? ఇదిగో ఆగరు, ఇదిగో సారెపతు, ఇదిగో ఏలియా, ఇదిగో రూతు, దావీదు, ఎస్తేరు, వీళ్ళందరూ కృంగిపోయి జీవితం అంతా అస్తవ్యస్తమైపోయి చిరిగిపోయిన ఇస్తురాకు లాంటి బ్రతుకులైతే ఎంగిలి బ్రతుకులైపోయాయి వాళ్ళ బ్రతుకులు. యేసు ప్రభు చేంజ్ చేశాడు వాళ్ళే. నిన్ను నా బ్రతుకులు కూడా అంతే. యేసు ప్రభు దయ, ఆయనే నిన్ను నన్ను ఏం చేశాడు? ఆయన లేవనెత్తాడు. ఆ గొప్ప దేవుని ఆరాధించాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలి. మాకు మోకరించండి.